హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయూత, పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆసరా పెన్షన్లు అనగా కొత్త వారికి, అదేవిధంగా ఇప్పుడు తీసుకున్నటువంటి 4016 రూపాయలు కాస్త దివ్యాంగులకు సంబంధించి 6016 రూపాయలు ఎప్పటి నుంచి అమలు చేయనున్నారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతం 2016 రూపాయల ప్లేస్లో 4016 రూపాయలు ఎప్పుడు అందించబోతున్నారు. దీనిపైన కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పెంపు, అదేవిధంగా కొత్త వారికి కూడా ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ నెలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే చేర్పులు చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం నుంచి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. సో ఇంకా మరోసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఇక ఏదైతే ఆ నూతన ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అర్హులకు సంబంధించి జాబితాను కూడా సిద్ధం చేయాలని ఆదేశాలు అందాయట. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన పెన్షన్ మంజూరు దరఖాస్తు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.20 లక్షల దరఖాస్తులు పెండింగ్లు అయితే అలాగే ఉన్నాయన్నమాట. సో ఈ పెన్షన్లు వ్యక్తి చనిపోయినా కావచ్చు, ఇక ఆయన భార్యకు వితంతు పెన్షన్లు ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నా కూడా కొంతమందికి రావడం లేదని అంటున్నారు. అయితే ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే కొత్త విధానం కావచ్చు, కొత్త మార్పుల ప్రకారం చూసుకుంటే భర్త చనిపోయినటువంటి భార్యకు వితంతు పెన్షన్ అనేది అందించడం అయితే జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్న పెండింగ్ దరఖాస్తులు భారీగా ఉండడంతో కొత్త పెన్షన్ మంజూరు ప్రతిపాదనను కూడా సిద్ధం చేయాలని చెప్పేసి దీనికి సంబంధించి అనుగుణంగా కలెక్టర్లకు ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట. పంచాయతీ కార్యదర్శులు, అదేవిధంగా నగర బిల్ కలెక్టర్లకు కూడా దరఖాస్తుల పరిశీలనలకు సంబంధించి వేగవంతం చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి కూడా మరణిస్తే వారి జాబితా ఆధారంగా పరిశీలన చేసి వారి సో ఇక మరణ ధృవీకరణ పత్రం ఇవన్నీ కూడా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది తీస్తే అప్పుడు వితంతు పెన్షన్గా కన్వర్ట్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇవి తప్పనిసరిగా డాక్యుమెంట్లు. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 42,96,000 మంది లబ్ధిదారులు అయితే ఆసరా పెన్షన్లు అయితే పొందుతున్నారనమాట. ఇందులో దాదాపు 11 రకాల ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉండడం అయితే జరిగింది అనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లకు సంబంధించి, అదేవిధంగా పాత పెన్షన్లకు సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. మాకు పెన్షన్లు ఎప్పటి నుంచి పెంచబోతున్నారు వాస్తవానికి అని చెప్పేసి తెలుసుకునే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఏదైతే అనర్హులు ఉన్నారో వారికి నోటీసులు అయితే అందజేస్తున్నారు. వారికి పెన్షన్లు అనేది తొలగిస్తున్నారు అన్నమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో ఫేక్ డిజబిలిటీ సర్టిఫికేట్లకు సంబంధించి ఒక సంచలన అంశాలు వెలుగులోకి రావడం జరిగిందనమాట. సో ఎవరు డేటా ఎంట్రీ ఆపరేటర్ పైన దర్యాప్తు అయితే జరుగుతుంది. ఎక్కడ జరిగింది అంటే ఖమ్మం జిల్లాలో. సో దివ్యాంగులకు సంబంధించి వైకల్యాన్ని నిర్వహించేటువంటి టెస్ట్ ఏదైతే ఉందో సదరం సాఫ్ట్వేర్ సంబంధించి ఇందులో వచ్చేసి భారీగా అక్రమాలు, అవినీతి జరిగినట్లు, ఇందులో వచ్చేసి చేతివాటం చూపించినట్లుగా దీనికి సంబంధించి తప్పుడు ధృవీకరణ పత్రాలు ఈ రకంగా ముఖ్యంగా మధ్యవర్తులతోని సదరం సర్టిఫికేట్లు పొందినట్లుగా, ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు 30,000 వరకు ఖర్చు చేసి మరీ బ్రోకర్లు సదరం సర్టిఫికేట్లు అయితే ఇలా పొందుతున్నట్లు, దీనివల్ల ముఖ్యంగా కలెక్టర్లకు సంబంధించి కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. కలెక్టర్లు ఉన్నతాధికారులపైన ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశారనమాట. ఫేక్ సర్టిఫికేట్ల వ్యవహారం వెలుగులోకి రావడంతో సో మొత్తం మీద ప్రతి నెల కనీసం 5 సదరం శిబిరాలు ఏర్పాటు చేస్తే అందులో వచ్చేసి 100 నుంచి 150 మంది అయితే ఇలా ఉంటున్నారనమాట. ఎవరికి సర్టిఫికేట్లు ఇవ్వాలి ఏంటంటే మూగా, చెవిటి లాంటి సమస్యలు ఉన్న వారికి సదరం క్యాంపుల ద్వారా ధృవీకరణ పత్రాలు అందజేస్తారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు, దివ్యాంగులకు ఏ సౌకర్యం ఉపయోగించుకోవాలని సర్టిఫికేట్ తప్పనిసరి కాబట్టి కొత్తగా సర్టిఫికేట్ తీసుకోవాలని ఇప్పటికే ఉన్నటువంటి వారు రెన్యువల్ చేసుకోవాలన్నా కూడా సదరం క్యాంపులు అనేది మళ్ళీ హాజరు కావాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎక్కువ శాతం వైకల్యం ఉన్న వారికి శాశ్వతంగా, మరికొందరికి ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు కాల పరిమితి సర్టిఫికేట్ ఇలా ఇవ్వడం జరుగుతుంది. అయితే దివ్యాంగులకు 1% ఇతర వాహనాల్లో కూడా సమయంలో 1% 1 లక్ష ట్యాక్స్ అనేది బెనిఫిట్ కూడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్లు కూడా వర్తించడం జరుగుతుంది అనమాట. అయితే ఇక ఇలా
జిల్లా స్థాయిలో కొందరు డాక్టర్లు తమ డ్రైవర్లు, ప్రభుత్వ ఆసుపత్రిలో అటెండర్లు, వార్డ్ బాయ్స్, ఇక ఎక్స్‌రే తీసే సిబ్బంది వీళ్ళంతా కూడా మధ్యవర్తులుగా చేసుకొని ఒక దందా కంటిన్యూ చేస్తున్నారన్నట్టు ఆరోపణలైతే రావడం జరిగింది. దీనివల్ల సదరన్ సర్టిఫికేట్‌లయితే ఇవ్వడం, డిజేబిలిటీ సర్టిఫికేట్లు అంటే ఒక తప్పుడు సర్టిఫికేట్ కోసం దాదాపు 10,000 నుంచి 30,000 వరకైతే వసూలు చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో, వారందరిని కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారనమాట. నెలకు సంబంధించిన పెన్షన్లు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కొత్త పెన్షన్లు అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వారిని తొలగించి కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నారు. ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనిపైన పూర్తి నివేదిక రెడీ అయిన వెంటనే త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. ఈ నెలకు సంబంధించి 4,016 6,016 అయితే ప్రభుత్వం ఇవ్వనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. కానీ ఇంకా తుది నిర్ణయం ప్రకటించాల్సి అయితే ఉందన్నమాట.